కాంగ్రెస్ ఒక్కటే ఫార్ములా చెప్పింది. కారణం ఏమైనా కూడా ఇంత కోర్సును ఒకటి తీసుకొని లేటుగా పార్టీ స్టాండ్ తీసుకున్నది. పార్టీ స్టాండ్ కంటే ముందు గవర్నమెంట్ డిక్లరేషన్ ఒకటి వచ్చింది 2009 పార్టీది కాదు, హోమ్ మినిస్ట్రీ ప్రకటన. మా దగ్గరికి ఇన్ని అప్పీల్స్ వచ్చినాయి, తెలంగాణది ఇట్లా పెట్టబోతున్నాం, అసెంబ్లీలో రెజల్యూషన్. మీరు చెప్తున్న ప్రకారం అన్ని పార్టీలు వాళ్ళ ఫార్ములా వాళ్ళు కూడా నీటి పంపకం సపోజ్ ఇక్కడ క్వాంటిటీకి ఇంత ఉన్నది, ఏ క్వాంటిటీ ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది మా ఫార్ములా ఇది. రేపు ట్రిబ్యునల్ కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు గతంలో కూడా 2009లో అసెంబ్లీలో తీర్మానానికి ఇనిషియేషన్ తీసుకోవడం అనేది మాత్రం అక్కడ డెఫినెట్ గా అక్కడ కూడా ఒక ఫార్ములానే, రెగ్యులర్ గా జరిగే సంప్రదాయబద్ధమైన ఫార్ములానే ఆ రోజు డిసెంబర్ 9 ప్రకటన రోజు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏమి ఫార్ములా లేకుండా ఏం చెప్పలేదు. అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి తెలంగాణ అంశం గురించి తీర్మానం పెట్టడానికి ఒక ఫార్ములాతోనే ఆ రోజు వచ్చారు డెఫినెట్ గా ఆ రోజు కూడా ఫార్ములాతో రాకుండా మేము రాలేదు. బేసిక్ ఫార్ములాతో సంప్రదాయబద్ధంగా ఉన్న ఫార్ములాతో ఈ దేశ చరిత్రలోనే ఫార్ములాతో ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు అంతే. దాని ఇంకొక లైన్ ఉంది, లాస్ట్ లో ఇంకొక లైన్ ఉంది. డిస్కషన్ తీర్మానం పెట్టండి, మా పిల్లల మీద కేసులు ఎత్తేయండి, మేము హంగర్ స్ట్రైక్ విడ్రా చేస్తాం. మా కండిషన్ మీద కేసులు ఎత్తేస్తామన్నారు, ఈ రోజుకి ఎత్తేలే. మరి ఆ అసెంబ్లీలో తీర్మానం పెడతామన్నారు, రాగానే రోజే వచ్చి చంద్రబాబు చెప్పాడు, చంద్రబాబు యూ టర్న్ తీసుకుంటే ఆగిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది మామూలు మనిషి మాట్లాడినట్టు మాట్లాడితే న్యాయం కాదు. అది ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యత గల వ్యక్తి, రాష్ట్రానికి హెడ్. ఆయన ఈ సమస్యలను పరిష్కారం చేయమని చెప్పని ఎవరిని అడుగుతున్నాడు? నువ్వు ఢిల్లీకి పోయినావు, కోర్ కమిటీలో కూర్చున్నావు, సిడబ్ల్యూసీ నిర్ణయం అవుతుంది, నీకు తెలియదా తెలంగాణ ఇస్తారని? నీకు తెలియకుండా అయిందా? చాలా మంది మంత్రులు, కేంద్ర మంత్రులు పోయి సోనియా గాంధీ అడిగి చెప్పింది డిసిషన్ ఓవర్. మీకేమన్నా సాధక బాధక మాట్లాడిన మాటల్లో తప్పు ఏంటనేది మీరు అనుకున్నారు? తప్పు, చాలా తప్పు. అడ్వకేట్లది సంఖ్య తప్పు చెప్పిండు. ఇప్పుడు ఈడ నా కొడుకు పరిస్థితి అన్నాడు, నేను ఇండియా పుట్టినా ఇండియా పెరిగినా, కానీ మరి నా కొడుకు పరిస్థితి, నీ కొడుకును పోమన్నారా, నిన్ను పోమన్నారా? నువ్వు ఉండు, నీ కొడుకుండు, నీ బంధువులు ఉండు, అందరూ ఉండండి. హైదరాబాద్ లో ఉండొద్దని ఎవరిని అంటలేరు, ఎవరికి రైట్ లేదు. దేశం వల్ల ఎక్కడైనా ఎవరైనా ఉండే. ఆయన మాట్లాడింది కొన్ని అంశాలు, ఈ అంశాల మీద చర్చ జరగాలి. ఆయన అడిగేది, ఆయన ముఖ్యమంత్రి, ఆయన పరిష్కారం చేయాలా? ఆయన ఎవరిని అడుగుతాడా? రాష్ట్ర విభజన ఆయన చేతుల్లో ఉందా? ఒక హైకమాండ్, రాష్ట్ర విభజన ఆయన చేతుల్లో ఉందా? సిడబ్ల్యూసీ ఆయన చేతుల్లో ఎవరి చేతులు ఉంది? ఏం మాట్లాడుతున్నారు? జనంలో కరెక్ట్ ఈ రోజైనా వాదన కాకుండా వాస్తవాలు జనంలోకి వెళ్ళాలి. అదే మీరు అయిన తర్వాత నేను ఒక్కసారి వాదన వద్దు, వాస్తవాలే వెళ్ళాలి ప్రజల్లో. పార్టీకి అత్యున్నతమైన కమిటీ, ఆ కమిటీ నిర్ణయం తీసుకున్న దాన్ని అపోజ్ చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రి ఉండగలుగుతావా? మోరల్ గా రైట్ లేదు. నిన్న అపోజ్ చేసినట్టుగా ఎలా చెప్పగలరు? మరి సమైక్యవాదులో ఎమ్మెల్యేల సంతకం పెట్టిండు. నిన్న ఆయన సిడబ్ల్యూసీ తీర్మానాన్ని అపోజ్ చేసినట్టుగా ముఖ్యమంత్రి సంతకం పెట్టిండు. ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి ఎందుకు? ఇది ప్రజాస్వామ్య దేశం. మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలైనా సూత్రీకరణగా, శాస్త్రబద్ధంగా, హేతుబద్ధంగా చెప్పుకోవడానికి అధికారాలు ఉంటాయి. కాకపోతే ఇచ్చిన మాటకి కట్టుబడి ధర్మబద్ధం, న్యాయబద్ధం అనేది రెండు విషయాలు వస్తుంటాయి ఇక్కడ. ఈ నైతికతకు కట్టుబడి ఖచ్చితంగా తెలంగాణని పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, మా సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 ప్రకటన అంటే దానికి ముందు పాపం ఉద్యమ నాయకులు చెప్పిన కారణాలు అన్ని శ్రీకృష్ణ కమిటీ తర్వాత ముసుగులు తొలగిపోయాయి. నేను చెప్పేది ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి కాదు, అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటున్నటువంటి, ప్రతి ఒక్క మేధావి అనుకుంటున్నటువంటి సమస్యలు, వీటి గురించి క్లారిఫై కావాల్సిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలో 610 జీవో గురించి ఒక రోజు సమైక్యవాదం వినిపించినారు ఉద్యమ నాయకుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పీరియడ్ లో. అదేవిధంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకున్న రోజున రెండవ ఎస్ఆర్సీకి సంతకాలు నేను ఒక నిమిషం శ్యామ్ గారు ఇక్కడ చాలా వాదనలు, వాస్తవాలు, సత్యవాలు వెళ్ళాలి. ఆ రోజు ఒప్పుకొని ఓకే సరే
ఫస్ట్ ఎస్ఆర్సీకో సెకండ్ ఎస్ఆర్సీకో మేము ఒప్పుకుంటామని చెప్పినారు. ఇదే పెద్ద మనిషి పాపం నాకు చాలా గౌరవం నాయన నరసింహారెడ్డి గారు ఒక ప్రాంతీయ భావంతో ఉద్యమ పార్టీగా రూపుదిద్దుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి సంపూర్ణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి పాపం మంత్రిగా కడప జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ రోజు మరి ఆ ఉప ప్రాంతీయ పార్టీ భావన ఎక్కడ పోయింది? నేను చెప్పేది పదవుల కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా పనిచేసినటువంటి నేతలు ఒక్క నిమిషం ఇక్కడ చెప్పాల్సిన దోపిడి. ఒక్క నిమిషం శ్యామ్ గారు కంప్లీట్ గానివ్వండి, మధ్యలో ఆపితే జనానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. వివక్ష, దోపిడి, వెనకబాటుతనం ఈ పాటలన్నీ శ్రీకృష్ణ కమిటీ ముసుగు తర్వాత మారిపోవడం జరిగింది. ఈ రోజు ఒక ప్రత్యేక అంశం మీద కేవలం స్వపరిపాలన అనే అంశం మీద మాత్రమే ఈ రోజు మన రాష్ట్ర విభజన వరకు ఈ దశ వరకు రావడానికి కారణమైంది. మరి ఆ స్వపరిపాలన అనే అంశం మీద రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆగండి పెద్ద గారు మీరు చెప్పాలి ఖచ్చితంగా వాదన అయిన తర్వాత చెప్పండి. అటువంటి సందర్భాల్లో ఒక్క నిమిషం శ్యామ్ గారు ఒక్క నిమిషం. ఇంకోటి కీలకమైన అడ్డంకి ముఖ్యమంత్రి పెట్టింది ఏంటి అంటే ఈ అన్నిటి మీద అసెంబ్లీలో సీరియస్ గా చర్చ జరిగిన తర్వాతనే పార్లమెంటుకు అది పోవాలి అంటున్నాడు. అది అడ్డంకి అనుకుందామా? అది ఒక సంప్రదాయం. అక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే దిగ్విజయ్ సింగ్ ఆనాడు మొదటి డిక్లరేషన్ దాంట్లోనే సిడబ్ల్యూసి తర్వాత అసెంబ్లీ అప్రూవ్ చేసినా డిసప్రూవ్ చేసినా అది రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు. ఎన్నో బిల్లులు కూడా ఇప్పుడు ఈయనేమంటున్నారంటే నాకు కనపడింది ఏంటి అంటే ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ కు ఒక పరిస్థితి వచ్చిందండి. ఐ థింక్ వీళ్ళంతా ఇట్లాగే పోతే ప్రెసిడెన్షియల్ రూల్ ఒకటి వస్తుంది అనుకోండి, ఈ చర్చ జరగకుండా ఎట్లా చేస్తారు అనే ప్రశ్న ముఖ్యమంత్రి అక్కడ పెట్టాడు, కేంద్రం ముందు పెట్టాడు. దీన్ని సీరియస్ గా రిజాల్వ్ చేయాలి. అంటే ఇది వీళ్ళు ఇట్లా అరిసినా కూడా రిజాల్వ్ చేయలేరు. సపోజ్ రేపు ప్రెసిడెంటే అంటాడు అనుకో, నో 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 ఈజ్ మేజర్ స్టేట్ అసెంబ్లీకి పోయిన తర్వాతనే చేద్దామంటే 2014 తర్వాతకి ఇష్యూ పోద్ది. ఐ థింక్ నాకు అర్థమైంది ముఖ్యమంత్రి డైరెక్షన్ లో, ఎందుకంటే నార్మల్ గా నేను మొత్తం టీవీలో విన్నాను, నిన్న సీరియస్ గా విన్నా ఆయన, తర్వాత ఉప ముఖ్యమంత్రిది కూడా విన్నా ఇవాళ. ఆ లింక్ ఒకటి ఆయన పెట్టాడు. దాన్ని నేననేది ఏంటి అంటే ఒకవేళ అసెంబ్లీ లేకుండా, అసెంబ్లీలో చర్చ జరగకుండా ఒకవేళ రాష్ట్రపతి పాలన వచ్చినా మీరు బిల్లు పెడతామంటే పెట్టడానికి వీల్లేదు, ఇవన్నీ చర్చ జరిగిన తర్వాతనే అని ఒకటే మోరల్ ప్రశ్న. అది అసంబద్ధమైనటువంటి ప్రపోజల్. మీరు చాలా మీరు ఫైనల్ గా చెప్పాలనుకుంటే దాంట్లో ఏమైంది దొరికానా లీగల్ గా ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కానీ ఒక ప్రాక్టీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నప్పుడు మనకి ఇప్పటి వరకు జరిగిన మొత్తం స్టేట్ డివిజన్ లో ఒక్క పంజాబ్ హర్యానా తప్ప అసెంబ్లీ అప్రూవల్ లేకుండా ఇది జరగల. బికాస్ అది ఆ క్వశ్చన్ ఎందుకు ముందు పెట్టాడు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది ఈవెన్ హైకమాండ్ కున్న వీళ్ళకి కూడా సమస్య. అది దాంతో కనుక ఓకే మీ దగ్గరికి వస్తాను. ఆయన ఇంట్రడ్యూస్ అయినామండి, ఆయన లైవ్ లో ఉన్నారు. చలసాని శ్రీనివాస్ గారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల మీద మీరేమంటారు? మీరు తప్పకుండా మాట్లాడతారు కానీ నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడతారు కానీ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు సమైక్యవాదం నాయన నరసింహారెడ్డి గారు పెద్ద ఒకసారి ఆగండి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన గట్టి సమైక్యవాదిగా ఒక సంతకం ఏదో పెట్టారో దాన్ని మినహాయించి నేను చెప్తున్నానండి, అది దాన్ని విభేదిస్తున్నాం. కానీ ఆయన చెప్పిన ప్రతి అక్షరంలో తప్పేంటో చెప్పమంటున్నాం. ఒక్కటి ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారు చేసిన అవాస్తవ ప్రకటనలకు తోడు ఈరోజు ఇవాళ దామోదర్ రాజేశ్వరి గారు, మరి ఆయన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కాదా, ఆయన ఒక సైడ్ తీసుకోవచ్చా? మనిషికి 2 నాలుకలు ఉండకూడదండి, 2 నాలుకలు ఉండకూడదు, దయచేసి గమనించండి. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, 2-3 సార్లు చూస్తూ ఉన్నామండి. ఇవాళ అవాస్తవాల పునాది మీద రాష్ట్ర విభజన ఏర్పాటు అనౌన్స్ అయినా సరే అంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే దానికండి ఏదండి నిజం? ఒక్క నిజం ఉందండి ఆయన మాట్లాడిన దాంట్లో. ఆంధ్ర ఉద్యోగస్తులకు 36,000 మంది 24,000 మంది జీవో నెంబర్ 36లో పంపించారన్నారా? ఎంత దుర్మార్గం అండి అది. తప్పు. జీవో నెంబర్ 36లో 24,000 ఉద్యోగాలు ఉన్నాయా? అవాస్తవాల పునాది వక్రీకరణ ఇదే జీవితం అంతా. ఎందుకంటే కోస్తా రాయలసీమ ఉద్యోగుల మీద పడతారు. అవాస్తవాల పునాది మేము చేయలేదు. రండి, ఒక చర్చకి రండి, ఒక్కదాన్ని కూడా నిరూపించలేదు. ఏది మీరు ఎక్కడుంది? అరుణ్ కుమార్
ఇంకా ఛాలెంజ్ మాట్లాడతారు. ఓపెన్ డిస్కషన్ రెడీ అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ చాలు మీకు. ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు, మా ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలు మీకు. చాలా సార్లు ఆయన ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది, మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు ఆ రోజు? ఇవాళ మేడం కేసీఆర్ చెప్పిన లెక్కలన్నీ కూడా తప్పు మేడం ఏమన్నా ఆయన శ్రీనివాస్ చెప్పేది శుద్ధ అబద్ధము. ఆయన 100% చర్చకు రమ్మన్నాడు. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే నా దగ్గర జీవో ఎప్పుడు వచ్చింది? నీ దగ్గర జీవో ఎక్కడ? నువ్వెవరు జీవో? బ్రహ్మాండ తీసిండు 36 జీవో 69 లో ఇలాంటి వాస్తవాల గురించి, ఇలాంటి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. అవాస్తవాల పునాది మీద నిర్మిస్తున్నారండి. అవాస్తవాల పునాది మీద నిర్మిస్తున్నారు మీరు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఏ రోజు వచ్చింది చెప్పండి, ఎంతమంది ఉన్నారు చెప్పండి. శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా అడుగుతున్నా. శ్రీనివాస్ గారు అవాస్తవాల అరచేతితో స్వర్గం చూపించొద్దు ప్రజలకు. ఎందుకంటే తెలంగాణ శ్రీనివాస్ గారు మోసం చేస్తారు మీరు. ఓకే శ్రీనివాస్ గారు ఒకరి తర్వాత మాట్లాడుతున్నారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఓకే నరసింహారెడ్డి గారు స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా. నాకు యాంబిగ్యూటీ లేదు. జియో నెంబర్ 36 మీ దగ్గర ఉందా? మా దగ్గర మీ దగ్గర ఉందా? ఉన్నది, మా దగ్గర ఉంది. దగ్గర ఉందా? నువ్వు చెప్పింది విన్నాక మాట్లాడు. మాట్లాడండి. ఓకే మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు లైన్ లో ఉండండి. చెప్పండి నరసింహారెడ్డి గారు. ఇప్పుడు జియో నెంబర్ 36 మేము తీసింది కాదు, బ్రహ్మాంద్ రెడ్డి గారు తీసిండ్రు. 24,000 69 మూవ్మెంట్ వచ్చినప్పుడు 24,000 మంది పంపిస్తా అని చెప్పిన ఆయనే తీసిండు. అది ఇంప్లిమెంట్ కాలే 36. తర్వాత రాయలసీమలో తెలుగు గంగ ప్రాజెక్టు కట్టినప్పుడు 300 మంది తెలంగాణ ఇంజనీర్లు అక్కడ డిప్యూట్ చేశాడు ఎన్టీ రామారావు గారు. చేస్తే అక్కడ రాయలసీమలు మా ఉద్యోగాలు మీరెట్లా చేస్తారని చెప్పని గొడవ చేస్తే మళ్ళీ వాపస్ పిలిపించుకోండు ఎన్టీ రామారావు గారు. పిలిపించుకుంటే ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు గొడవ చేశారు. మేము డిప్యుటేషన్ మీదనే పోతే మమ్మల్ని ఆడ చేయలేదు ఉద్యోగం. మా ఉద్యోగాల మీద మరి బ్రహ్మాండ్ రెడ్డి తీసిన జీవో ఏమైంది, అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదని అడిగినారు. అడిగితే అప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు సుందరేషన్ కమిటీ వేసాడు. 3 ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఏమని ఇచ్చాడు? 58,600 మంది ఉద్యోగాలు తెలంగాణ పోస్టుల మీద ఆంధ్ర ఉద్యోగాలు చేస్తున్నది. మీరు అడగండి. మీ దగ్గర మనకు కాదు ఈ స్టోరీలన్నీ చెప్పుకుంటే ఆయన అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడున్న ఉద్యోగుల్లో కేసీఆర్ చెప్పిన లెక్క సీఎం చెప్పిన లెక్క రెండు చాలా వాస్తవ దూరం ఉన్నాయి. ఏది కరెక్ట్? కేసీఆర్ చెప్పిన లెక్క తప్పు అని అన్నారు. నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు శ్రీనివాస్ ఒక్క నిమిషం శ్రీనివాస్ ఒక్క నిమిషం. వీళ్ళిద్దరిని నాయన నరసింహారెడ్డి గారిని శ్రీనివాస్ గారిని ఒక టైం పెట్టండి, ప్రూవ్ చేస్తామంటున్నారు. శ్రీనివాస్ ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. శ్రీనివాస్ ఇప్పుడు మిమ్మల్ని నాయన నరసింహారెడ్డి గారిని ఒక రోజు దంగల్లో పెడతాము, మీరిద్దరు కుస్తీ పట్టండి. కానీ మరి చూసారా కుస్తీ పట్టండి. ఒక నిమిషం ఆగు. ఇద్దరు కొట్లాట పెడతాము. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ ఉద్యోగుల లెక్క ఈ కొట్లాట అనవసరం. 2 రాష్ట్రాలు విడిపోయినాక తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు ఉంటుంది, ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఉన్నాక బేసికల్ గా ఆప్షన్ లో తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు ఉంటాము